Hi, hello, Mama. Welcome to my channel. Today we are playing బియర్ ర్యాంక్. కొంచెం ఎక్కువైనట్టుంది. సరే సరే అవుతుందాం. అయితే బియర్ ర్యాంక్ లో మనమైతే ఇక్కడ పోస్నాక్ లో దిగుతున్నాం. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ సపోర్ట్ చేయండి. Heads up! అయితే Enemy ఇప్పుడు dropping మనం close. పోస్నాక్ అనుకున్నా కానీ పిక్ సారీ క్లాప్ కాదు, ఫ్యాక్టరీ దిగుతున్నాం. ఫ్యాక్టరీలో దిగాక ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ 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 సో మచ్ ఎంజాయ్. గన్ ఎత్తుకొని పోయారా? నాకు గన్ ఇవ్వరా అని నాకు తెలుసు. సర్లే, ఎక్కడ పాయింట్స్ తీసేసుకుందాం. ఏమన్నా గన్ దొరికితే బాగుంది. దేని ఎప్పుడు గన్ దొరకదు. ఇక్కడ ఏదో గన్ ఉన్నట్టుంది. ఈయనేంటి చల్ రైట్ ఎదురుగా వాడు బెర్రే. Need equipment. ఆ బాయిని వేసేద్దాం. ఎవరక్కడ? బాటగాడు అనుకుంటా, చెప్పలే. అన్న బయటికి రా. కంప్లీట్ అన్న కొంచెం టెన్షన్ పడ్డట్టు. దీంగా ఎవడరా వీడు చేసేసాడు అని. పర్లేదులే, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్లస్లు మైనస్లు. ఎక్కడికి వెళ్తున్నాం? ఉప్పి ఖర్చు దొరికింది మనకు. ఏంది అవసరం లేదు దాంతో. ఎనిమిస్ కావాలి. ఐ వాంట్ ఎనిమిస్, మోర్ ఎనిమిస్. ఎక్కడ 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 తప్పున్నారు? పర్లేదులే. వెయిటింగ్. ఈ గ్యాప్ లో ఒక పాట అందుకోండి. రావోయ్ సిందమామ. వద్దులే, దరిద్రంగా ఉండే. ఏడాడో మా టీమ్మేట్స్ ఉన్నారు. ఎందుకున్నారో అది అందరు ఎక్కడికో వెళ్ళారు, నేను ఒక్కడున్నా. అయ్యా ఎనిమిస్. పర్లేదు, ఏం పర్లేదు. నేను లూట్లో బిజీ ఉన్నప్పుడు ఎనిమిస్ని పట్టించుకోను. ఏంది గ్రోజా కొనుక్కోవాలి, ఎందుకంటే మై ఫేవరెట్ గన్ గ్రోజా కాబట్టి. మా వాడు ఒకటి లేచిపోయిండు. ఎందుకురా టీమ్ తోటి పోవాలి ఎప్పుడైనా. మనమే రివైవ్ ఇచ్చాం బాటగాడని. షిట్ మ్యాన్ షిట్. నేను సైలెన్సర్ కొట్టుకుందాం అనుకొని వేరే టౌన్ పెట్టినా. క్లాక్ టవర్కి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడో Enemy spotted. ఫస్ట్ బుల్లెట్ హెడ్ పడ్డది. సైలెన్సర్ కొట్టుకున్నాం. ఓ షిట్ మ్యాన్, సైలెన్సర్ తీసుకున్నామంటే మన దగ్గర మనీ లేవు. ఎనిమియా ఎవడో ఉన్నాడు నాతో దావడం పోతాడు. ఏంటది? షిట్, నేను అనుకున్నది కాదు. పర్లేదు, ఏం పర్లేదు. ఎక్కడికి మనం వెళ్తున్నాం? క్లాక్ టవర్ ఇంట్లోకి. ఎక్కడ మనం వెళ్తున్నాం? క్లాక్ టవర్ ఇంట్లోకి. Enemy spotted. చిన్నప్పుడు ఆ కార్టూన్ చూసి ఆ వైబే వేరే. ఏం చేద్దాం బ్రో, ఆ కార్టూన్ అంతా చెక్కిపోయేటప్పుడు పడ్డారు. ఇప్పుడు ఇద్దరు పక్కనే ఉంటారు, రివైవ్ ఇచ్చుకోరు. ఎందుకు రాబోయే మీరు ఉంటారు? సౌర్ మీ ఇష్టం. ఇంకోటి కొడుతుంది. ఇంకొకడు ఉన్నట్టు. నాకు తెలిసి మూడో వాడు పైకి వస్తాడు. వెయిట్ చేద్దాం. వద్దులే, వెనుక నుంచి వెళ్ళిపోదాం. మన వాళ్ళు వచ్చారు, ఫస్ట్ రివైవ్ ఇచ్చారు. మన దగ్గర కాయిన్స్ లేవు కాబట్టి పనికి ఇచ్చారు. పర్లేదు, అక్కడ కూడా ఉన్నట్టుండి గొర్రె. హెడ్ కొట్టేసుకున్నాం. ఈజీ గేమ్. పర్లేదు, వచ్చాడు.
ఆకా షుగరా Team అది wipeout. మూమెంట్ Help చూపించి me. మరి ఎడ్డు కొడతారే ఈ బాట. ఏం చేద్దాం బ్రో, మనం కూతురు కాబట్టి కొంచెం కూల్గా మాట్లాడు. Good job. ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఎంత మన వాళ్ళకి రివైవ్ ఇచ్చేసాం. ఎక్కడ ఎన్నిసార్లు, మూడోసారి ఇది రివైవ్ ఇయ్యడం మన వాళ్ళకి. ఎందుకురా బాటగా పోతారు సస్తారు, పర్లేదులే మనోళ్ళే అనుకోవచ్చు, కానీ ఊకే రివైవ్ ఇయ్యరు మనోళ్ళే రేపటి పగోళ్ళు. అందుకే మనోళ్ళ మీద నమ్మకం పెట్టుకోవద్దు. ఇప్పుడు నాకు టీం వైక్ అని వచ్చింది కదా, చూసిన సోలో వర్సెస్ స్క్వాడ్ ఒక్కడిని వచ్చి అట్లా స్క్వాడ్ ఎగరేసిన అనమాట. ఇక్కడ నుంచి అయితే ఎక్కడికో వెళ్దాం. అక్కడ ఉన్నట్టుండు దాక్కున్నావు ఒకటి. నవరగడ పైన దాక్కున్నావు. అయిపోయింది వన్ పని. లూట్ ఏరదామేమో, ఏం అవసరం లేదు, ఏం లేవు బాటు దగ్గర. Help me. చెల్లో మనం ఎక్కడికి వెళ్తున్నాం? Rampage. ఎన్ని కిలోలు? 7 కిలోలు కొట్టేసినాం మనం. చూద్దాం ఎన్ని కిలోలు కొడితే ఎంత బాగా ఆడగలుగుతాము. మా వాళ్ళు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఆడుతున్నాను. రోజు సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడి అలవాటు అయిపోయింది. వీళ్ళు ఏదో పాపం రారా మామ అంటే వచ్చిన, లేకపోతే మొత్తం మనం సోలో వర్సెస్ స్క్వాడ్. కొత్త ఈవెంట్ వచ్చినాడు, ఫస్ట్ సైలెన్సర్ కొట్టుకోవాలి. ఇప్పటి దాకానే ఎవరికో కొట్టబోయి, నాకు కొట్టబోయి నేను ఓనుకో కొట్టినా కాబట్టి పద్ధతి. చలో తోడేద్దాం. కూలిపోయింది, లోపల పోవాలి, ఏరాలి. చూద్దాం, ఇంట్రెస్టింగ్. ఇంతసేపు తిరుగుతున్నా సోలోగా, ఒక స్క్వాడ్ నా మీద ఎగబడి లేపేవచ్చు, కానీ ఇంతకుముందే ఒక స్క్వాడ్ని లేపినప్పుడు వేరే సాటిస్ఫై. ఏంద్రా ఇది, ఏదేదో అడ్డొస్తున్నాయి, చేతిలో ల్యాండ్మెన్ పట్టుకున్నా, అది నీకు కోపడదు. ఏంద్రా ఈ బ్యాక్గ్రౌండ్లో సౌండ్? ఏం చేద్దాం బ్రో, తప్పదు, బాటగాళ్ళం, ఎడిటింగ్ రాదు. ఎడిటింగ్ వచ్చు కానీ అంత టైం లేదు. ఏం చేద్దాం, ఈ ఫుల్ వీడియో చూసినోడు మాత్రం దూరంగా తెస్తాడు. ల్యాండ్మెన్ అక్కడ పెడదామా ఇక్కడ పెడదామా అని కన్ఫ్యూజన్. ఇక్కడ పెడితే మనం బయటికి పోనీక, అటు పెడితే మనం పైకి ఈజీగా వెళ్ళొచ్చు కాబట్టి అటు పెట్టలే, ఇటు పెట్టినా. సరే పోదాంపా. అక్కడ డ్రాప్ ఉన్నట్టుంది, లెవెల్ 5. మా నెంబర్ 4 నా దగ్గరనే ఉన్నాడు. ఎవడైనా కొత్త ప్లేయరా, గేమ్లో పరిచయం, ర్యాండమ్ ప్లేయర్. డ్రాప్ అయితే లూట్ వేసేద్దాం. డ్రాప్ లూట్ కంప్లీట్ అయినాక మాట్లాడాలి, ఎందుకంటే ఎనిమిస్ వస్తారు కాబట్టి. డ్రాప్ ఏరేటప్పుడు జాగ్రత్త, ఏ సైడ్ నుంచి ఎవరు కలుపుతుందో తెలియదు అని మనం అన్నిటికీ డేర్ చేస్తాం కాబట్టి. రండీరా దేకులే. ఓ ఫస్ట్ టైం నా వాయిస్ ఇన్నోడు మాత్రం తెలిసి వచ్చింది అసలు. అన్నా నమస్తే, బతుకైపోయింది అంతా ఓలాగాని తీరకూడదునా. సోలో వర్సెస్ స్క్వాడ్ అని గుర్తొచ్చినా నేను. వాళ్ళ స్క్వాడ్ వేసుకోవచ్చు. అన్నా ఊరుకొచ్చింది ఎవడాడు? అమ్మ వీళ్ళ స్క్వాడ్ వచ్చింది, ఆ మమ్మీ నుంచి వచ్చిండు. నేను కంప్లీట్ చేయకపోతే సాటిస్ఫై ఉంది. వీడాడు అన్న, వీళ్ళ స్క్వాడ్ మొత్తం నిన్న ఉంది. వీడాడు అయిపోయింది, నా బతుక అయిపోయింది. నా సారీ అప్పుడే అమ్మా హెడ్ పడ్డది. దరిద్రుడు, అలా ఇలా సాగు కొట్టారా. మా వాళ్ళు ఉన్నారు బాటగాళ్ళు. ఒక్కసారి నేను 3 సార్లు రివైవ్ ఇచ్చిన వీళ్ళకి, ఒకసారి రివైవ్ ఇవ్వరా అంటే స్కిప్ కొట్టేద్దాం దబ్బా.
సక్సెస్ఫుల్లీ ల్యాండింగ్ అయితే కింద కూడా ఉన్నాడు. అరే ఎవడు రాడు, అరే గుర్తు పెట్టుకోరా రే, నేను గుర్తు పెట్టుకుంటున్నా. వేసేసారా రే, మళ్ళీ వచ్చానా వేసేసా నేను. మామ రివైవ్ ఇచ్చాను మామ ఒక్కసారి. నేను 3 సార్లు ఇచ్చిన, మీరు ఒకటేసారి ఇచ్చారు. నాకు 2 సార్లు ఇవ్వాలి అంతే. మళ్ళీ ఇచ్చారు. మామూలు మంచోళ్ళు అంటే మంచి. ఇప్పుడు మళ్ళీ అక్కడే దిగి మళ్ళీ అక్కడనే యుద్ధం స్టార్ట్ చేయాలి. ఎక్కడ చచ్చామో అక్కడే వెతుక్కోవాలి అన్నారు పెద్దలు. అందుకే మళ్ళీ ఎక్కడనే దిగి వాళ్ళ అంతు తెలుసు. అన్నీ చెప్పుకోనికి డైలాగులు కానీ చూద్దాం. కొట్టనికే మనం దిగే మళ్ళీ మళ్ళీ 20 ఇయర్ మామూలు వెరీ అయిపోయిందో. Takedown spree. మనకైతే కిల్లు బోనస్ అయితే వచ్చిందనమాట. ఎంతో సంతోషంలో అట్లా ముందుకు వచ్చాం. లెఫ్ట్ లో ఉన్నట్టు నాకు నన్ను కొట్టినోడిని నేను కొట్టాను. వన్ సమాధిని చూసేను, ఎంతో ఆనందంగా లోటైతే ఎత్తేసాను. ఎంత కష్టమైనా ఇష్టంగా ఆడడమే గేమ్ అంటారు. ఎవడో పైన ఉన్నట్టు నా స్కోప్ చూద్దామమ్మా. ఎట్లా ఈ మ్యాచ్ పోయకూడాలి. కొట్టకపోతే ఉన్నాడు దరిద్రుడు వాడే చూద్దాం. లాస్ట్ వరకు వాడిని ఒట్టని తీసిపెట్టు. అసలు వాడినే టార్గెట్. వాడిని కొడితే మాత్రం మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మ. ఏంటది నేను ట్రిక్ ఇది అలా చూసిన వర్కౌట్ అవుతుంది అంటే కాలే యూట్యూబ్లో చూసిన కాదు. ఇది వాయిస్లో వస్తుంది పర్లేదు. ఓడిడు అంతా బండ్లకి వెళ్ళి తీయలేదు. క్యారెక్టర్ క్యారెక్టర్ ఉంటుంది అన్న సారీ అన్న. సూపర్ Takedown spree. Help me. కంప్లీటెడ్. ఈరోజు మళ్ళీ నా గన్ను నాకు వచ్చేసింది. ఆడోడు పైనుంచి దిగుతుండే. మిస్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అది ఫెయిల్, అది వర్కౌట్ అవ్వదు బ్రో ఎన్నిసార్లు. ఎందుకంటే మిషన్ గన్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఈ యామో స్లో పడుతుంది, అంతా వ్యాల్యూ వేరే. ఎక్కడ ఉన్నారు ఏంట్రా అలా వాడిని కాల్చేటప్పుడు ఇంకోటి కొడుతుందా లేదా అని చూసుకోవాలి. బాటుగా కళ్ళ ముందు ఎవడో ఒకటో వాడిని కొట్టుడు కాదు, శుభ్రంగా కవర్ చేసుకోవాలి. ఎక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి నన్ను ఎవడో కొట్టిండు, వాని సంగతి ఎందుకు. రైట్ సైడ్ బాటుగా. ఈ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి అలా గేమ్ అంతా పోడు. అల్లే ఇప్పుడు మనమే వచ్చినాడు కంప్లీటెడ్ మామ. వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్. వాడు నన్ను 2 సార్లు అవగొట్టిండు. ఉండాలి బోయా. సక్సెస్ఫుల్లీ బోయా. లైక్ సబ్స్క్రైబ్ అన్నీ చేయండి మామ. మరిన్ని ఛాలెంజెస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.